పక్షవాతం అంటే మన అవయవాలు అనేటివి సడన్ గా పనిచేయకపోవడం అనమాట. పెరాలసిస్ ఇట్ హ్యాపెన్స్ సడన్లీ, బట్ మనకేమంటే కొన్ని వార్నింగ్ సైన్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే మొదటగా వీక్నెస్, అంటే కాళ్ళు లేదా చేతులు అనేటివి సచ్చబడిపోవడం, అంటే సడన్ గా వాటి యొక్క మూమెంట్ అనేది తగ్గిపోతా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి స్పీచ్ డిస్టర్బెన్సెస్, అంటే మాట్లాడడం అనేది తడబడుతూ ఉంటాయి, అట్లా ఉంటుంది అనమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఫేస్ డ్రాపింగ్ అన్నమాట. ముఖం అనేది ఒక వైపుకి లాగేస్తుంది, లేదా ఎడమ వైపుకి లేదంటే కుడి వైపుకి ఇట్లా లాగేస్తూ ఉంటుంది. తర్వాత కనిపించే సైన్ వచ్చేసి ఏంటంటే సడన్ లాస్ ఆఫ్ విజన్, అంటే కళ్ళు అనేటివి మసకబారటం లేదా కొంచెం సడన్ గా మన కళ్ళు అనేటివి కనిపించకపోవడం అనేది ఇలా జరుగుతుంది అనమాట. తర్వాతగా కనిపించే సైన్స్ ఏంటంటే డిజీనెస్ అండ్ హెడ్ ఏక్, అంటే తీవ్రంగా తలనొప్పి అండ్ కళ్ళు తిరిగినట్టు ఉండడం. అండ్ కొంతమందిలో కనిపించే సైన్ ఏంటంటే హై ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అండ్ మేజర్ గా ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే మన కాళ్ళ బొటన వేలు కానీ ఫింగర్స్ ఏదైతే ఉంటాయో అవి నమ్నెస్, అంటే తిమ్మిర్లు పడినట్టు ఉండడం ఇలా ఉంటుంది. సో ఇలా ఈ సిమ్టమ్స్ అనేవి అందరికీ ఇలానే ఉంటాయని చెప్పలేము, కానీ కొన్ని సిమ్టమ్స్ అయితే మేజర్ గా అయితే అందరిలో కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఏమన్నా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా విత్ ఇన్ 4 hours లో కన్నా మనం హాస్పిటల్ అడ్మిట్ అవ్వగలిగామంటే మనం 50% ఛాన్స్ ఏంటంటే మనం రికవర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే ట్రీట్మెంట్ తీసుకోండి. ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనిపిస్తున్నాయంటే ఇగ్నోర్ చేయొద్దండి, ఖచ్చితంగా హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి. థ్యాంక్ యూ.